యాహ్! బీహార్‌లో అనూహ్యమైన రిజల్ట్ వచ్చింది. ఎవరు ఊహించలేదు ఇది రిజల్టు. నిజానికి ప్రీ పోల్ సర్వేలన్నీ గూడా ఎన్‌డీఏ ఓడిపోతుందని జెప్పారు. దాని తర్వాత ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్‌డీఏ గెలుస్తుందని జెప్పారు గానీ, ఇంత భారీ మెజారిటీ వస్తుందని అనుకోలేదు. ఎన్‌డీఏకి 203 సీట్లొచ్చాయి. వీళ్ళకి 35 వచ్చాయి మహాగఠబంధన్‌కి. మహాగఠబంధన్ ఇంత దారుణంగా ఓడిపోతుందని ఎవరు గూడా ఊహించలేదు. ఎందుకంటే ఆహ్, రాహుల్ గాంధీ ర్యాలీలకు కానీ, ఇటు తేజస్వి యాదవ్ ర్యాలీలకు కానీ విపరీతంగా జనమొచ్చారు. అక్కడ ప్రజల నాడి గూడా ఖచ్చితంగా నితీష్ కుమార్ కాకుండా తేజస్వి యాదవ్‌ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి ఎక్కువ మంది దాదాపు 40-45% ప్రజలు ముఖ్యమంత్రిగా మీ ఓటు ఎవరికన్నప్పుడు తేజస్వి యాదవ్‌కి అనేది అనేక సర్వేలు చెప్పాయి. జనం గూడా వచ్చారు అలాగా. సో, రెండోది యాంటీ ఇన్కంబెన్సీ ఆయన 9 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పైన కంటిన్యూయస్‌గా 2005 నుంచి మధ్యలో ఆయన కొన్ని నెలలు మాత్రం ముఖ్యమంత్రి లేడు. వరుసగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు 10వ ముఖ్యమంత్రి అవుతున్నాడు. పైగా 5 సార్లు అటు ఇటు జంప్ చేశాడాయన. అలాంటి వ్యక్తిని మళ్ళీ ఎన్నుకోవడానికి ఆయన ఏం చేశాడు? ఎందుకంటే విపరీతంగా బీహార్ నుంచి వలసలు మనకి ఎక్కడ చూసినా మా ఇంటి దగ్గర ఎవరో అబ్బాయి ఇది పెట్టుకున్నాడు జొన్న కంకులు ఎక్కడి నుంచి వచ్చాడు బీహార్ అంటున్నాడు. అలాగే ఎక్కడ చూసినా మన సౌత్ ఇండియా అంతా బీహారీ వాళ్ళు వచ్చేసి అక్కడ ఉద్యోగాలు లేవనే కదా అర్థం. అక్కడ పైగా అత్యంత దారుణమైన పావర్టీ ఉంది. పెర్ క్యాపిటా ఇన్కమ్ దేశంలోనే అతి తక్కువ ఉండే రాష్ట్రం అది. అనేక విషయాల్లో బీహార్ వెనకబడి ఉంది. అలాంటి వెనకబడిన దీంట్లో ఉండే ఒక ముఖ్యమంత్రికి అపూర్వ స్వాగతం మళ్ళీ మళ్ళీ ఎందుకు పలుకుతారు? సో, క్లియర్‌గా ఏదైనా మ్యానిపులేషన్ జరిగాయా అన్న యాంగిల్‌లో మొత్తం దేశం అంతా కూడా ఇప్పుడు దాన్ని చర్చిస్తుంది. అయితే ఇప్పుడు ఇంకొన్ని యాంగిల్స్ బయటకొచ్చాయి. అదేంటంటే ఒక 3 పార్టీలు ప్రధానంగా బీహార్‌లో ఎన్‌డీఏ కూటమి విజయానికి దోహదపడ్డాయి. అందులో మనకు తెలుసు ముందుగానే ఏఐఎంఐఎం ఇక్కడ మనం ఎంఐఎం అంటాము. అది ఆల్ ఇండియా కాబట్టి ఏఐఎంఐఎం అని పేరు మార్చుకున్నారు. సో, లాస్ట్ ఇయర్ కూడా 45 నియోజకవర్గాల్లో వీళ్ళ 45,000 ఓట్ల మెజార్టీతోనే లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఎలక్షన్‌లో కూడా ఎన్‌డీఏ వచ్చింది. అంటే ఈ ఎంఐఎం రోల్ ఏందంటే ముస్లింల ఓట్లు కాంగ్రెస్‌కి లేదా ప్రతిపక్షాలకు పోకుండా చీల్చేయడం. అంటే బి టీమ్ అనమాట. బీజేపీ, ఎంఐఎం కుమ్మక్కైపోయి ఎక్కడైనా కూడా ఎందుకంటే ముస్లిం ఓట్లు బీజేపీకి పడవు కాబట్టి ప్రతిపక్షాలకు పడే ఓట్లను చీల్చేయడం ద్వారా గెలవడం అనే ఒక టాక్టిక్స్‌ని ఎప్పటినుంచో ఓవైసీకి అందుకనే ఓవైసీ మీద ఒక కేసు కూడా లేదు మనకి. ఎక్కడ ఉండదు. సో, మోడీకి అనుకూలంగా ఓవైసీ పనిచేస్తున్నాడు కాబట్టి. సో, అది ఓవైసీ రోల్ అంటే అందరికీ తెలుసు. ఇప్పుడు ఏంటంటే ప్రశాంత్ కిషోర్ రోల్ ఏంటి అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోరు ఈ దేశంలో మోడీ గెలవడానికి తర్వాత నితీష్ కుమార్ 2015లో నితీష్ కుమార్ గెలవడానికి, 2019లో జగన్ గెలవడానికి, తర్వాత 21లో మమతా బెనర్జీ గెలవడానికి, స్టాలిన్ గెలవడానికి అంటే అనేక మంది ముఖ్యమంత్రులను చేశాడు. మోడీని ప్రధానమంత్రిని చేశానని ఆయనే చెప్పుకుంటాడు. అలాంటి అంటే దేశంలోనే పొలిటికల్ స్ట్రాటజిస్టుగా అతను దిగ్విజయంగా వెలుగు పొందిన అతను అదేదో అంటారు బల్లి శాస్త్రం చెప్పి కుడితి నీళ్ళల్లో పడిందని అలాగా తన దగ్గరకు వచ్చేసరికి అతి దారుణంగా ఓడిపోయాడు. ఆయనే చాలాసార్లు చెప్పాడు నాది ఆకాశానికన్నా ఎగురుతుంది నేల కన్నా కూలిపోతుందని కూడా ప్రశాంత్ కిషోర్ స్వయంగా చెప్పాడు. కానీ ఇంత దారుణంగా ఉంటుందని ఎవరు ఊహించలేదు. సో, 2043 మొత్తం నియోజకవర్గాలు ఉంటే 238లో కంటెస్ట్ చేశారు. ఆయన నిలబడలేదు ఎక్కడ కూడా. 98% క్యాండిడేట్లకి డిపాజిట్ రాలే. 25 మంది అయితే 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి 25 మందికి. ఓవరాల్‌గా ఈ 238 నియోజకవర్గాల్లో ఆయన సాధించిన ఓట్లు చూసుకుంటే 3.4%. సో, ఇంత దారుణంగా ప్రశాంత్ కిషోర్ ఓడిపోయాడు. కానీ ప్రశాంత్ కిషోర్ ఎన్‌డీఏ గెలవడానికి హెల్ప్ చేశాడు. ఆయన ఓట్ కట్టర్ అని ముందు నుంచి కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆయన ఒక డిస్రప్టరు, ఓట్ కట్టర్ అనేది చాలా విశ్లేషణలు మన నార్త్ మీడియా చూస్తే అదే ఉంది. కానీ ఆ ఓట్ కట్టర్ ఎవరి ఓటు కట్ చేస్తాడు? ఎన్‌డీఏ ఓటు కట్ చేస్తాడా? ఇటు ఎంజీబీ మహాగఠబంధన్ ఓటు కట్ చేస్తాడా? అనే దగ్గరే డౌట్లు ఉన్నాయి. ఇప్పుడు రిజల్ట్స్ చూసినప్పుడు అనాలిసిస్లు అక్కడ లోకల్గా పనిచేసిన అనాలిస్టులు చెప్తున్నది ఏమంటే ఆయన క్లియర్గా ఎంజీబీ ఓట్లని కట్ చేసి
ఎన్డీఏ కూటమికి హెల్ప్ చేశాడు అని చెప్తున్నారు. ఆయన ఏంటంటే ఒక ప్లేస్లో సెకండ్ వచ్చింది వీళ్ళది, 120 ప్లేసుల్లో థర్డ్ ప్లేస్లోకి వచ్చారు. 73 ప్లేస్లో 4th ప్లేస్లో ఉన్నారు. 24 ప్లేస్లో 5th ప్లేస్లో ఉన్నారు. 12 ప్లేస్లో 6th ప్లేస్లో ఉన్నారు. అంటే ఓవరాల్గా 33 సీట్లలో ఆయన అక్కడ గెలిచిన వాళ్ళ మార్జిన్ కంటే కూడా ఎక్కువ ఓట్లు వీళ్ళకి వచ్చాయి.